అడుగుతున్నది పైసలు కాదు, మీరు అడుగుతున్నది పైసలు కాదు, మీరు అడుగుతున్నది పైసలు కాదు, మీరు అడుగుతున్నది పైసలు కాదు, మీరు అడుగుతున్నది పైసలు కాదు. పేరెంట్స్ ఐక్యత, పేరెంట్స్ ఐక్యత, పేరెంట్స్ ఐక్యత. మీరు అడుగుతున్నది కాదబ్బా వచ్చి బయట మాట్లాడితే ఏమైతుంది అసలు? గేట్ తీయవా పోలీసులు అయితే మంచిగా అత్యధికంగా పెంచిన ఫీజులను తగ్గించాలి. మేడం మేడం నేను ఎమ్మెల్సీనమ్మా గేట్ పెడతావా? గేట్ తీయమనండి, గేట్ తీయమని చెప్పు. నేను ఎక్కాల్సి వస్తుంది, మరి ఆ పరిస్థితి తెచ్చుకోకు. చెప్పండి అరే తీయవా నేనే కదా ఎమ్మెల్సీ అన్నావా? అందరు రారే, అందరు రారు, ఒక్కడే వస్తాడు సారు మాట్లాడొస్తాడు. మీరు మాట్లాడారా బాబు? నాకు ఇప్పుడు బీపీ పెంచుతూ అడుగుతున్నా సార్. నేనే గవర్నమెంట్ రా.
తీపిస్తారా ఓపెన్ చేసింది కదా చేయలేదు. ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడ? మా ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఎక్కడమ్మా? ప్రిన్సిపల్ ఎక్కడ? ఇంతేనా? ఇదేనా? చేసి చెప్పండి. చేయండి. ఏడున్నారమ్మా రూమైన ప్రిన్సిపల్? చెప్పండి. ఏంది ఫీజుల పంచాయతీ? ఏంది పంచాయతీ ఏముంది సార్, ప్రతి సంవత్సరం మేము పెంచేది 5%. వాళ్ళు మన వచ్చి కలిసారు, అందరు పేరెంట్స్ వచ్చి. బాబు ఫోటోలు తీయకం, ఫోటోలు తీయదు. ఫోటోలు తీసేయమంటారా? తీసుకోమని ఇంకేంటి చెప్పండి. ఇప్పుడు మీకు బరాబర్ తీసుకునేప్పుడు నేనేం మాట్లాడతా, అన్ని మీరే మాట్లాడండి. అన్న ఒక మాట మీకు నేను గౌరవం ఇచ్చే మాట్లాడుతున్నా. నేను గౌరవం తీసుకుంటున్నా. ఏడే గౌరవం ఏడేసుకుంటూ ఎట్లా మేము అక్కడే వస్తాం, మాకు అదే ఉంది మాకని అంటే ఇంకా మీకు సెక్యూరిటీ ఉందని మాట్లాడతానంటే ఇంకా నడుస్తుందా? సెక్యూరిటీ లేకపోయినా వస్తాను. నువ్వు వచ్చినప్పుడు కాదే, నువ్వు సెక్యూరిటీ ఉన్నావని చెప్పి బాబు నువ్వు ఇవన్నీ ఇట్లా తీసినాక నేనే ఏది మాట్లాడాలి మీ ఇష్టం వచ్చి. ట్రాన్స్పోర్ట్ వచ్చి అన్ని నిలబడలేదు గొప్ప ఎక్కి రోడ్డు ఆయన చేతితో ఇట్లానేనా? వెరైటీ అది ఇక్కడ తీసుకుంటామన్నా. మా బాబుకి 77,000 ఉంటే ఇంకొకటి 85 ఉంటుంది, ఇంకేదంటే 65 ఉంటుంది. మళ్ళా అది ఎంత అతను ఎంత పెంచినా మనం అడగద్దు. ఇంకా
చేసుకొని 60 70 ఇంచుంటే Thank you for your trust on us. మేము వెళ్ళి మాట్లాడినాము. మల్లన్న గారు అక్కడ కూర్చొని డిఈఓకి ఫోన్ చేశారండి. నాట్ ఓన్లీ డిఓ, ప్రిన్సిపల్ సెక్రటరీ, తర్వాత యోగితా రాణా గారికి అందరికీ ఫోన్ చేసి నామ్స్ ఏం చెప్తా ఉన్నాయి, వీళ్ళు ఎట్లా ఫీజులు పెంచుకోవడానికి ఛాన్స్ ఉందనేటువంటి విషయంలో క్లారిటీ తీసుకున్నా. లౌడ్ స్పీకర్ పెట్టి అందరూ విన్నారు. దాంట్లో వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే డిఓ గారేమో అప్ టు 10% వరకు పెంచుకోవచ్చు సార్, అంతకుమించి పెంచడానికి వీల్లేదనే మాట వాళ్ళు. అయితే నవీన్ నికోలస్ గారితో మాట్లాడితే ఆయన నాకు జీవో కాపీ పంపిస్తాడు. ఇప్పుడు అసలు పంచాయతీ ఎక్కడ వచ్చింది, ఎక్కడ అసలు మూలం ఉందని ఎత్తితే ఫీజు ఎంత పెంచాలనే దానికి పేరెంట్ కమిటీ ఉండాలి. ఇది నామ్స్ చెప్తుంది. అదే విషయం మీద నేను మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేశాను. సార్ మేము కమిటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్, మాకు ఏ ఇబ్బంది లేదు, స్లాబ్ ఎంత ఉండాలో మీరే డిసైడ్ చేయాలి. అదే విషయం వీళ్ళకి చెప్పి కమిటీ వేయడానికి మీరు సుముఖమైన అంటే మేము మాట్లాడతాం, మేము సుముఖమే సార్, మా పిల్లల ఫీజులు మేమే నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తే మాకు సంతోషమే కదా అనే మాట చెప్పి. రెండో విషయం, వాళ్ళు పెంచినటువంటి దాంట్లో ఫస్ట్ 5% డిస్కౌంట్ ఇస్తున్నారు, ఆ తర్వాత మరొక 5% మొత్తం కడితే డిస్కౌంట్ ఇస్తామనేటువంటి మాట చెప్పినారు. అయితే ఆ విషయం నేనేం చెప్పినంటే వాళ్ళు ఏమన్నారంటే సార్ మాకు ఆ 10% లేకుండా చేయండి ఇప్పుడే అనేటువంటి మాట చెప్తే ఈ మాట మీరు అందరు కనుక్కొని రాకుండా బయటకు వచ్చారు. మీరందరు కనుక ఆ 10% ఇప్పుడు తక్షణమే ఎత్తేయడానికి 10%కు ఓకే అయితే నేనేం చెప్పినా మీరు రాసి నాకు రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వనమ్మా, నేను మొత్తం కట్టరమ్మా. చెప్పేది వినండి, నేను మాట్లాడింది నా దగ్గరకు వచ్చిన పని ఇచ్చి పెట్టుకొని ఇంకొచ్చి నేను ఒకటి చెప్తాను. అయితే ఇప్పుడు మీరు మొత్తం ఫీజు కడితేనే 5% అనేది లేకుండా తక్షణం 10% డిస్కౌంట్ ఇప్పించడం కోసం నేను ఆప్షన్ పెట్టి వచ్చిన, మీరు కనుక్కొని రాకండి, మీరు కనుక్కుంటే నేను వాళ్ళతో మాట్లాడి ఫైనల్ చేస్తానన్నమాట చెప్తాను. రెండోది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఫీజులు వాళ్ళు కాదు మీరు డిసైడ్ చేసే కమిటీ ఫామ్ చేస్తున్నా, దానికి మీరు అగ్రీ అయితే చెప్పండి. మీరంతా